హలో, జిల్లిడిగాయలు చేస్తానండి. గణపతి నవరాత్రులు వస్తున్నాయి కదా, గణపతి వినాయక చవితి. నువ్వుల పప్పుతో చేస్తాను నేను. కొబ్బరి లస్కూర కూడా చేసుకోవచ్చు. ఇక నువ్వుల పప్పు ఇలా వేసుకుంటాను. పప్పు ఇలా వేసుకున్నానండి. ఎర్రగాను కలుపుతూ ఉండాలి. ఇలా వేసి తీసుకున్నాను. ఇది చల్లగా అయిపోవాలి, అందుకని ఇలా పోస్తున్నాను. ఇప్పుడు బియ్యం పిండి ఉడకబెడతాను. గిన్నె పెట్టాను. బియ్యం నానబెట్టి నేను మిక్సీ పట్టుకుని ఆ పిండి వాడతాను. బాగా వస్తావు అది, కానీ మెల్లి పిండి బాగా రాదండి. ఇక 2 గ్లాసులు పప్పు కదా, ఇక 3 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. 3 గ్లాసులు. ఇది ఉడికాక సాల్ట్ వేస్తాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. నాకు ఆయిల్ వేసింటే పిండి ఉండగట్టకుండా ఉంటుంది. ఈ పిండి గ్లాసున్నర తీసుకున్నాను. కొంచెం చిన్న గ్లాసు మైదా పిండి వేసినాను. మైదా పిండి వేసుకొని ఇలా కలిపించుకోవాలి. కొంచెం మనకి వాటర్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం వాటర్ తీసి ఉంచుకోవచ్చు. ఇలా గ్లాస్తో వాటర్ తీసి ఉంచుకోవచ్చు. ఉల్లిపిండి పోస్తుంది. ఇలా వేసి కలుపుకోవచ్చు. బాగా వస్తుందండి. బియ్యం నానబెట్టుకుని ఆడుకుంటే చూడడానికి కూడా తెల్లగా ఉంటుంది. పిండి బాగుంటుంది. మరి చేయడం కూడా ఈజీగా అవుతుంది. ఇలా ఒకవేళ కొంచెం లూజుగా ఉంది, పిండి పడుతుంది, వాటర్ ఉందంటే కొంచెం పిండి వేసుకోవచ్చు. అందుకని వాటర్ వేరే తీసి పెట్టుకోవాలి. వేడిగా వాటరు వేరే పెట్టుకుంటే అది చిన్న చిట్కా. ఇక 1 నిమిషం వాటర్ పెట్టి బియ్య పిండి ఉడకబెట్టాం కదా, వాటర్ వేసి అది ఇలా తీసుకున్నాను. చల్లారుతుందని ఇలా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఉండలు లేకుండా చేతితో బాగా పిసుకుని మెత్తగా చేసుకోవాలి. నువ్వుల పప్పు వేసుకున్నాం కదా, ఇలా దూరగా వేసుకున్నాను. ఈ చిమ్మిలు తయారు చేసుకోవాలి. చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీలో పెట్టి వెప్పర్లో పెట్టి ఆడుకోవాలి. వెప్పర్లో పెడితే బాగా పోస్తుంది. పెట్టింటే ఇలా వస్తుందండి. ఇప్పుడు బెల్లం వేసుకుని కొంచెం కలుపుకోవాలి. బెల్లం ఒకసారి మిక్సీలో బెల్లం కూడా ఆడేసుకుని కలుపుకోవాలి. బెల్లం కట్టేసి ఉంటున్నానండి. గ్లాస్తో వేస్తున్నాను. 2 గ్లాసుల పప్పు. మనం స్వీట్ ఎక్కువ తింటే ఇంకొకసారి వేసుకోవచ్చు. ఇలా వేసుకుని ఒకసారి మిక్సీ పడితే సరిపోతుంది. 2 అయితే ఇప్పట్లో ఆడానండి. నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇలా అయిపోయింది. ఇలా తీసుకుని మనం ఈ పొడి కూడా దాంట్లో కలిపిస్తాం. ఇది నేను ఆడించుకున్నాను కదా, ఇది ఇంకా వేసి కలుపుకుంటాం. వేసి బాగా కలిపించుకుంటే మనం చిన్న ఉండలు చేసుకోవాలి. ఇవన్నీ ఇలా కలిపిస్తాం. ఇలా ఆడుకున్నాక బెల్లం వేసుకున్నాక ఇలా అయిందండి. ఇది చిమ్మిలి అంటాం మేము. ఇక ఇలా చేసుకుంటాము. ఉండలు చేసుకోవాలి అన్నీ ఇలా మనం చేసుకున్నాక అప్పుడు బియ్యం పిండి ఉడకబెట్టాం కదా, దాంట్లో పెట్టి చేసుకోవాలి. మన సైజు ఎంత కావస్తే అంత. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం మనం మెత్తగా చేసుకుని మెత్తగా అయిపోయిందండి. ఇలా కొంచెం కలిపేసుకుంటే ఉండలు లేకుండా ఉండలు ఉండవు. ఫస్ట్ నూనె వేసాం కదా నీళ్ళలో, అందుకని ఉండలు ఉండవు. ఇలా కలిపించుకుంటాం. ఓకే, ఉండల్లా చేసుకుని రెడీగా చేస్తాను. ఇలా కొంచెం తీసుకొని మనం ఇలా రౌండ్ చేసుకోవాలి. ఈ సైజుకి ఈ మాత్రంగా పలచగా చేసుకోవాలి. కావాలంటే ఇలా తడి చేసుకోవచ్చు. ఊరికే ఇలా వేడి నుంచి రౌండ్గా రావడానికి సాఫ్ట్గా వస్తుంది. ఇలా అల్లుకోవాలి. పెద్దది ఇలా ఎంత చేసుకున్నా పలచగా వస్తుందండి. ఇలా పెద్దగా చేసుకుంటే ఇప్పుడు ఇది ఇలా పెట్టుకుంటాలి. ఇలా పెట్టుకుని 2 కలిపేయాలి. ఇలా నొక్కిస్తే కలిసిపోతాయి. ఇలా మనకి చీరని మనకి ఎక్కువైందంటే కొంచెం ఇలా తీసుకోవచ్చు. కొంతమంది పిండి ఎక్కువ తినడానికి ఇష్టపడరు. అందుకే మనం బియ్యం పిండి ఆడుకుంటేనే పలచగా వస్తుంది. పిండి ఇష్టపడరు కదా, లోపల అంటే స్వీట్గా ఉంటుంది. ఇలా చేసుకోవాలి.
ఇలా రెడీ చేసుకోవాలి. ఇందులో వాటర్ వేస్తాం. అలా వాటర్ వేసుకోవాలి. ఒక తువ్వాలు తడుపుకొని తడిపిస్తే వేయాలి. ఇలా వేసుకుని ఇలా ఏం చేసుకుని తాడు కట్టేసి దీనికి ఇలా తాడు కట్టుకోవాలి. గట్టిగా కట్టుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటే లోపు వెళ్ళిపోతుంది, లేదా వాటర్లో గడిపోతుంది తువ్వాలు. ఇలా చేసుకుని గట్టిగా కట్టుకుని లూజ్గా ఇలా వేసుకుంటే సరిపోతుంది. అలా లూజ్గా ఇది ఇలా చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం చిన్న తువ్వాలు ఇలా తడుపుని వేసుకున్నాను. దీని మీద వేస్తాను. ఇలా పెట్టుకుని ఇది ఆవిరి పెట్టుకోవడం ఉంటుంది కదా, ఇలా లైన్గా ఇలా పెట్టుకుంటే ఒకసారి 15-20 ఉడుకుతాయండి. ఈ అడుగుది వెడల్పుది పెట్టుకుంటే మనకి అలా అది బెనిఫిట్ ఉంటుంది. ఇలా ఇది ఇలా ఉంటాయి కదా, ఇలా కవర్ చేస్తాను. ఇలా కవర్ చేసుకోవచ్చు. అడుగుది కూడా ఇలా వేసుకోవచ్చు. ఆవిరి మీద అన్నమాట, ఆయిల్ లేకుండా. ఇది పొయ్యి మీద పెట్టుకుంటాం. ఇలా పళ్ళ వేసుకున్నా ఇలా కవర్ చేసుకున్నాం. ఇది ఇలా ఆవిరి వస్తుంది, అయిపోయి ఉంటుందంటే ఇలా ఏమైనా పట్టుకుని ఎత్తేసుకోవాలి. ఇలా అయిపోయింది. ఇలా కొసలన్నీ తీసుకుంటే కవర్ చేసాం కదా, అదొక మాట తీసుకుంటే వేడి చల్లారుతుంది. అది పట్టుకునే తీయాలి మనం. మరి ఒక్క నిమిషం ఉంటే బట్ట మనకి ఇలా పట్టుకుని కలుపుకుని వేసుకో. రెండోసారి పెట్టుకోవాలంటే కింద వాటర్ ఉందో లేదో చూసుకోవాలి కదా, కొంచెం ఇలా పోసుకోవచ్చు. ఇటు వాళ్ళు మించి కిందకి వెళ్ళిపోతాయి. రెండోసారి పెట్టుకోవాలి. మళ్ళీ ఈసారి ఇలా వేసుకుని మళ్ళీ రెండోసారి మనం పెట్టుకుని ఇలా వేసుకోవచ్చు. రెండోసారి ఇలా పెట్టుకోవాలి. కొంచెం కొంచెం చేసుకున్నా ఉంటే ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవచ్చు అండి. ఇడ్లీ పెట్టెల మీద 3-4 చేసి పెట్టుకోవచ్చు కొంచెం అయితే. నెక్స్ట్ ఇప్పుడు గిన్నెలు కూడా వస్తున్నాయి మంచి మంచివి ఇలా పెట్టుకుని కూడాను. అంటే నేను పాత పద్ధతిలోనే చూపించాలని ఇలా చూపిస్తున్నాను. మేము పెద్దవాళ్ళం కదా, కొంచెం అంత పాత పద్ధతిలోనే నాకు అలవాటు అన్నీ. మళ్ళీ ఇది కవర్ చేసుకుని లేదా ఈ టవల్ మాత్రం కిందకు ఉంటే పొయ్యి దగ్గర అంటుకుంటుంది. ఇలాగే కవర్ చేసుకోవాలండి. రెడీ అయిపోయింది. ఇక ఇలా విడిపోకుండానే వస్తాయి. జాగ్రత్తగా ఉంచి పెట్టుకుంటే విడిపోకుండానే వస్తుంది. మరి మీరందరూ లైక్ చేయండి. చూడండి రెడీ అయిపోయింది. జిల్లుడి కాయలు ఇవి.